ఇప్పుడు ఏంది ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మళ్ళా తీసుకొస్తున్నారు అంత అవుతుంది అది. కౌశిక్ రెడ్డి వాడొక తెలంగాణ ద్రోహి. ఎవడు కౌశిక్ రెడ్డి? 2010 మే 28 తారీఖు నాడు, డేట్ కూడా గుర్తుంది నీకు, 2010 మే 28 తారీఖు నాడు మానుకోట మీద దాడి చేయడానికి జగన్ వస్తే జగన్ తరఫున వీడొచ్చి రాలేసిండు మా మీద. ఆయన మేము ఆటో తీసుకొని పోతే మా ఆటో నలగబెట్టిరు. వీడు తెలంగాణ కోసం మాట్లాడా? ఆంధ్రుల కోసం సంకనాకుండా ఆంధ్రలో ఆ 11 సీట్లు వచ్చినాయి ఆంధ్రులకు. ఇక్కడ వాళ్ళే కదా మీకు సీట్లు ఇచ్చింది. మాట్లాడే అధికారం ఎక్కడ జిల్లాకు? ఎవరా కౌశిక్ రెడ్డి? కౌశిక్ రెడ్డికి ఉన్న నేపథ్యం ఏంటిది? తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళేసిన హీనమైన చరిత్ర, తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళేసిన హీనమైన చరిత్ర మానుకోట దగ్గర. మానుకోట జరిగిన మహత్తరమైన పోరాటం. ఆ పోరాటంలో ఏడున్న దొంగ ఇవాళ కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కానీ విమర్శించే హక్కు కానీ నైతిక హక్కు కూడా అతనికి లేదు. అందుకోసమనే అసలు వీళ్ళను ఎగబెడితే వాళ్ళకు కూడా ఏమైనా సిగ్గుచరం ఉండాలి. ఇప్పుడు హరీష్ రావు వీళ్ళందరిని హౌస్ అరెస్ట్ చేశారు కదా, పాపం మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు, ఇదేం ప్రజాస్వామ్యం, మేము బయటికి వచ్చి ప్రశ్నిస్తే మాకు భుజాలు ఇరిగిపోయినాయి, హాస్పిటల్ కూడా పోనిస్తలేరని పెద్ద గొడవ చేస్తున్నారు కదా. ఇవాళ కేటీఆర్ వచ్చిండు, ఆయన కేటీఆర్ వచ్చి కౌశిక్ రెడ్డి కుటుంబాన్ని వీళ్ళంతా ఒక టైం పాస్ చేసుకుని ఉన్నదంతా అయిపోయింది. ఉన్నది అయిపోయింది, పార్టీ రాదు ఏది ఉండదు, అది అంత అయిపోయింది. టైంపాస్కు ఏదో చేస్తూ ఉన్నారు. ఇంత ఎమ్మెల్యే పదవి ఉంది కదా అని టైంపాస్కు. వీళ్ళు ఏ ప్రజల కోసం కొట్లాడినరు? మీరు ధర్నా చౌకులు ఎత్తేసినారు, ధర్నా చౌకులు ఎత్తేసినారు. మాట్లాడితే నిర్బంధాలు అన్నారు. నీకు నిండు అసెంబ్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సంపత్ కుమార్ వెంకరెడ్డి గారిని అసెంబ్లీ సభ్యత్వం కూడా రద్దు చేశారు. హీనమైన పరిపాలన ఇది. అట్లా అనుకుంటే ఎవరు కౌశిక్ రెడ్డిని ఒక్క సెకండ్లా తీసేయచ్చు. కానీ ప్రతిపక్షానికి ఆ గౌరవం ఇవ్వాలి, ప్రతిపక్ష విలువను కాపాడాలి అనేది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్న గొప్ప ఆలోచన. అది మీరు అక్కడే ఉండి నిలబడాలని చెప్పారు వాళ్ళు. ప్రతిపక్షంగా మీ పాత్ర, మిమ్మల్ని ఎలగొట్టాం, మిమ్మల్ని బయటికి పంపాం, మార్షల్స్ని పెట్టి బయటికి పంపాం. మీరు అట్టే ఉండాలి, మేము మాట్లాడుతున్నాం. 10 ఏళ్ళుగా మీరు ఏం చేసినారో సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సమాధానం లేదు వాళ్ళకు. ఇవాళ గాదాన్ని పట్టుకొని గాజులు మైటలు చీరలు పంపిస్తాం, చీరలు సిగ్గుచరం ఉండాలి మనం మాట్లాడటానికి. చీరలు గాజులు ఏంది ఇది? అదేనా మొగోడు మాట్లాడాల్సిన విషయం? అవునా? ఆడపిల్ల గౌరవప్రదం అది. ఆ చెల్లెకు గాజులు, ఆ చెల్లెకు బొట్టు, ఆ చెల్లెకు తిలకం వాళ్ళకు గౌరవాన్ని పెంచేది, వాళ్ళ ఆత్మధైర్యాన్ని పెంచేది. అది అటు హీనంగా నువ్వు చూపెడతావా? చెప్పుల్సిన కొడతారు రేపు. కేటీఆర్ అంటుండు కదా రేవంత్ రెడ్డి చిట్టి బుల్లబ్బా ఇట్లాంటి వాళ్ళని మస్తు చూసినా, ఏంది నువ్వు, నీ కథ ఏంది, నీ వ్యవహారం ఏంది అంటుండగా. ఆడ చూసిండట ఆయన ఆడ చూసిన చూడాలి. అమెరికాలో చూపించిండా, ఆస్ట్రేలియాలో చూపించిండా? కేటీఆర్ కూడా లీడరానా? ఏంది అది? ఏం కేటీఆర్ లీడరా? వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. ఏ వర్కింగ్ ప్రెసిడెంట్? ఏడంగా వర్క్ చేస్తూ ఏడ వర్క్ చేస్తున్నా ఆయన. కేటీఆర్ తర్వాత ఆయనే కదా లీడర్. ఏడ వర్క్ చేస్తుండు. ఇంకా భ్రమలలో ఉన్నారు. అందుకోసమనే మీకు ఇంతలా సిపాయిలు కదా, ఒక్క పార్లమెంట్ సీట్ రాలే, దాంతో తల ఉంచుకోవాలి. ఇంకా ఒక్క సీట్ రాలే పార్లమెంట్, ఎందుకో చెప్పాలి సమాధానం. పోయినసారి సారు కారు 16, సారు కారు 16 ఎక్కడ పోయా, సారు ఎక్కడ పోయా, కారు ఎక్కడ పోయా, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు గుండు సున్నా అయింది. ఇంకా ఏడ మీరు మీ తిప్పలవాడు? ఎవరు మీ తిప్పలు చూసేది? ఎవ్వలేరు, అంత అయిపోయింది.